హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకు ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. సీఎం సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి రాష్ట్రంలోని సీఎం చంద్రబాబు ఉద్యోగులకి గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ జీవో గెజిట్ తాత్కాలికంగా నిలిపివేయాలని చంద్రబాబు ఆదేశాలను అయితే జారీ చేశారు. ఇక ఇప్పుడెందుకు విడుదల చేశారో వివరించాలని చెప్పి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు చంద్రబాబును ఆదేశించారు. ఈ నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షాన్ని కూడా వ్యక్తం చేశాయండి. రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు ప్రధానంగా సిపిఎస్ను ఉద్యోగులను మానసిక ఆందోళన నుండి విముక్తి కల్పించాలంటూ సీఎం చంద్రబాబును ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక ఏపీలో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు గారు అనేక హామీలు చేస్తూ జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేస్తూ గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడంపై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ఇక ఈ క్రమంలోనే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఉద్యోగ సంఘాల డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ని తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాలు గెజెట్ పత్రాలను దహనం చేశారు. ఈ నెల 16, 17 తేదీల్లో నిరసనలు కూడా చేపడుతున్నట్లు ఏపీటీఎఫ్ వెల్లడించింది. ఇలాంటి తరుణంలో సీఎం చంద్రబాబు ఉద్యోగులకి తీపి కబురు అయితే చెప్పారండి. తాత్కాలికంగా జీపీఎస్ గెజెట్ను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు. గత ప్రభుత్వం జీపీఎస్ అమలుపై ఇచ్చిన జీవోను నిలుపుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలపై ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ సోమవారం ఒక ప్రకటనలో హర్షాన్ని వ్యక్తం చేశాయి. ముఖ్యంగా ఏపీ జేఏసీ అమరావతి 92 రోజుల ఉద్యమ తర్వాత ప్రభుత్వ కాల పరిమితి పూర్తవుతున్న సమయంలో ఆగమేఘాల మీద జీపీఎస్ విడుదల చేసిందని ఆరోపించారు. అప్పట్లో అవగాహన లేక సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చామని, అది ప్రస్తుతం సాధ్యం కాదని చెప్పి గత ప్రభుత్వం బలవంతంగా ఈ యొక్క జీపీఎస్ను రుద్దడానికి చూస్తుందని చెప్పి అయితే ఈ నిర్ణయంపై ఉద్యోగులు బగ్గుమనడంతో మళ్ళీ ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చి ఎన్నికల నోటిఫికేషన్లోపు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అనగా 12/6/2024 తేదీలో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి ప్రధానాధికారి పేరుతో ఉత్తర్వులు ఇవ్వటం దుర్మార్గం అని అయితే అన్నారు. ఏ శాఖ ఉన్నతాధికారులైనా పాత ప్రభుత్వ హయాంలో ఏదైనా నిర్ణయం తీసుకొని సదరు నిర్ణయంపై ఎన్నికల నోటిఫికేషన్లోపు ఉత్తర్వులుగా జారీ కాకపోతే కొత్తగా వచ్చిన ప్రభుత్వం అనుమతితో మాత్రమే ఉత్తర్వులు ఇవ్వాలని రూల్స్ చెప్తున్నాయి. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి ఇలాంటి సమాచారం లేకుండా ఈ యొక్క ఉత్తర్వులు చప్పుడు కాకుండా జారీ చేయడంపై రూల్స్ వ్యతిరేకం అవుతుందని ప్రకటనలో ఏపీ జేఏసీ తెలిపింది. ఉద్యోగుల గందరగోళం కలిగేలా జీపీఎస్ అమలుపై ఇచ్చిన దోబుచ్చులాట జీవో మాత్రం ప్రస్తుతం అయితే నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ఈ విధంగా చెప్పడంపై ఉద్యోగులు అయితే హ్యాట్స్ ఆఫ్ చంద్రబాబు అని చెప్పి కామెంట్స్ అయితే చేస్తున్నారు. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.